viewers, welcome back to my channel English with Jyoti. Today I am coming with a new topic and the most important topic, active voice to passive voice. The conversion of active voice into passive voice comes under the question number 19 in the coming SSC public examinations. It carries only 2 marks but it is very important to learn converting యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. ఎందుకంటే తర్వాత ఒక పారాగ్రాఫ్ రాయాలన్నా, లేకపోతే ఏదైనా స్టోరీ రాయాలన్నా, ఒక లెటర్ రైటింగ్ రాయాలన్నా, డిస్క్రిప్టివ్గా ఉండే ఏ పారాగ్రాఫ్ రాయాలన్నా కూడా ఇదంతా మనకి వచ్చి ఉండాలన్నమాట. అసలు ఇంతకీ యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఏం చేస్తుంది? ఒక యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. అక్కడ ఆబ్జెక్ట్ ఒక యాక్షన్ని రిసీవ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ సబ్జెక్టు, ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అలా కాకుండా ప్యాసివ్ వాయిస్ లో ఎలా ఉంటుంది? ఇదంతా రివర్స్ లో వస్తుంది. ఏంటంటే ఆబ్జెక్ట్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ కదా, ఆబ్జెక్ట్ తర్వాత యాక్షన్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది అనమాట. మనం ఒక్క సింపుల్ సెంటెన్స్ తో మీకు ముందు చెప్తా. ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ లవ్ మై కంట్రీ. ఇక్కడ మనం ఏంటంటే ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, యాక్షన్ వర్డ్ ఎక్కడ ఉంది అండ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఐ లవ్ మై కంట్రీ ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్ లో ఎప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కి చేంజ్ చేయమంటారు, కానీ పాసివ్ వాయిస్ లో వచ్చిన సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేయమని అడగరు. మన 10th క్లాస్ లెవెల్లో అలా అడిగే ప్రశ్నే లేదు కాబట్టి మనకు కొంత ఈజీనే. మనం ఇప్పుడు పాసివ్ వాయిస్ లో ఒక సెంటెన్స్, సేమ్ సెంటెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. మై కంట్రీ ఈజ్ లవ్డ్ బై మీ. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ కాస్త ఇక్కడ ఆబ్జెక్ట్ అయింది, ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ అయింది. ఇలా ఇంటూ క్రాస్ ఏంటంటే వైస్ వర్సా అవుతుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది కదా. సో మై కంట్రీ ఈజ్ లవ్డ్ బై మీ. ఇక్కడ చూడండి సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే ఆబ్జెక్ట్ ప్లస్ హెచ్వి అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 అంటే వెర్బ్ యొక్క మూడవ రూపం అంటే పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ బై అనే ఒక ప్రిపోజిషన్ అండ్ దెన్ సబ్జెక్ట్. ఇది మన పాసివ్ వాయిస్ లో ఉండే సెంటెన్స్ స్ట్రక్చర్. నెక్స్ట్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నా. ఏంటంటే ఎగ్జాంపుల్ చూడండి, రవి వన్ ద మ్యాచ్. ఇందులో మనం ముందు సబ్జెక్ట్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. రవి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ద మ్యాచ్ అండ్ యాక్షన్ వర్డ్ అంటే వర్బ్ వన్. ఇప్పుడు దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ లో చేస్తే ఇలా వస్తుంది, ద మ్యాచ్ వాజ్ వన్ బై రవి. డీటెయిల్ గా మళ్ళీ చెప్తా. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, షీ లవ్స్ మ్యూజిక్. షీ సబ్జెక్ట్ అంటే మీకు స్ట్రక్చర్ మళ్ళీ అలవాటు చేద్దామని. ఇక్కడ మ్యూజిక్ ఆబ్జెక్ట్, యాక్షన్ వర్డ్ అంటే మెయిన్ వర్బ్ లవ్స్. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ లో మార్చితే ఇలా వస్తుంది, మ్యూజిక్ ఈజ్ లవ్డ్ బై హర్. ఇక్కడ మ్యూజిక్ కాస్త సబ్జెక్ట్ అయింది అంటే ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ అయింది అండ్ షీ కాస్త ప్రొనౌన్ కదా, ప్రొనౌన్ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉండేటప్పుడు సర్టెన్ చేంజెస్ వస్తాయి. ఆ టేబుల్ మొత్తం మళ్ళీ మీకు ఇస్తా. అండ్ లవ్స్ కాస్త ఈజ్ లవ్డ్ అయింది. ఎందుకంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ చాలా ఇంపార్టెంట్. హెల్పింగ్ వర్బ్ తెలుసుకోవాలి అంటే మనం వెర్బ్ ఏ టెన్స్ లో ఉందో కూడా మనం ఐడెంటిఫై చేయాలి. లెట్స్ సీ. యాక్చువల్గా ఒక యాక్టివ్ వాయిస్ లో ఉన్న సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే మనం ఈ 5 రూల్స్ చూడాలి. ఫస్ట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అండ్ వర్బ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేస్తూ కూడా ఆబ్జెక్ట్ సింగులరా ప్లూరలా అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని మీదే మనం తీసుకునే హెల్పింగ్ వర్బ్ ఆధారపడి ఉంటుంది. అండ్ స్వాప్ చేయాలి. స్వాప్ చేయడం అంటే సబ్జెక్ట్ ప్లేస్ లోకి ఆబ్జెక్ట్ వెళ్తుంది, ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి సబ్జెక్ట్ వస్తుంది. అండ్ దెన్ కన్వర్షన్ ఆఫ్ వర్బ్. వర్బ్ ని వర్బ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నా, పాస్ట్ టెన్స్ లో ఉన్నా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉన్నా, ఏ టెన్స్ లో ఉన్నా కూడా వెర్బ్ ఎప్పుడు వెర్బ్ యొక్క మెయిన్ వెర్బ్ యొక్క మూడవ రూపం అంటే పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 మాత్రమే మనకి వస్తుంది అనమాట. అండ్ సూటబుల్ హెల్పింగ్ వర్బ్, HV అంటే హెల్పింగ్ వర్బ్. సూటబుల్ హెల్పింగ్ వర్బ్ మనం
రాయాలి. అది రాయాలంటే మనం ఆబ్జెక్ట్ సింగులరా ప్లూరలా అనేది మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యాడ్ ఏ ప్రిపోజిషన్. ఏ ప్రిపోజిషన్ ఏంటి మనం యాడ్ చేయాల్సింది అంటే బై అనే ఒక ప్రిపోజిషన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి పాసివ్ వాయిస్ లో ఉన్న సెంటెన్స్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ ఇలా వస్తుంది. ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ప్లస్ వర్బ్ అంటే వెర్బ్ యొక్క మూడవ రూపం అండ్ బై అండ్ దెన్ సబ్జెక్ట్. ఇది మనకి ఒక సెంటెన్స్ పాసివ్ వాయిస్ లో ఉండే స్ట్రక్చర్. మనం ఇంకా కొన్ని డీటెయిల్ గా చెప్తాను చూడండి. ఎప్పుడైనా వై చేంజింగ్ ద సబ్జెక్ట్ విచ్ ఈస్ ఎ ప్రొనౌన్ ఇన్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లేస్ లో ప్రొనౌన్ ఉండేటప్పుడు సపోజ్ ఐ లవ్ మై కంట్రీ, ఇక్కడ సబ్జెక్ట్ ఐ. షీ లవ్స్ ద కంట్రీ, ఇక్కడ సబ్జెక్ట్ షీ. ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ కదా. ప్రిపోజిషన్స్ ఉండేటప్పుడు సబ్జెక్ట్ ప్లేస్ లో ప్రిపోజిషన్ ఉండేటప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేటప్పుడు ఇలాంటి చేంజెస్ మనకి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. మనం ఐ ఉంటే మీ, హీ, హిమ్, షీ, హర్, వి, అస్, దే, దెమ్. ఇది కాకుండా మనకి చేంజ్ ఉండదు. సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూనే, అక్కడ ఆబ్జెక్ట్ కూడా యూనే. అలాగే ఇది ఇట్ ఉందనుకోండి, అది కూడా నో చేంజ్, ఆబ్జెక్ట్ లో కూడా ఇట్టే వస్తుంది. ఇప్పుడు మనం వెర్బ్ యొక్క 8 టెన్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఈ 8 టెన్స్ లో ఉంటే హెల్పింగ్ వర్బ్ ఎలా వస్తుందో ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఇక్కడ చూడండి, యాడ్ ఏ సూటబుల్ హెల్పింగ్ వర్బ్ బిఫోర్ ద మెయిన్ వర్బ్ అన్నాను కదా. అంటే టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయినప్పుడు యాక్టివ్ వాయిస్ లో రైట్ అనే ఒక వర్బ్ ఉందనుకోండి, రైట్ గానీ రైట్స్ గానీ ఉంటే సింగులర్ అయినప్పుడు ఈజ్, ఫస్ట్ పర్సన్ అయితే యామ్, అదే ప్లూరల్ అయితే ఆర్ రిటర్న్, ఈజ్ రిటర్న్, యామ్ రిటర్న్, ఆర్ రిటర్న్. అదే ప్రెజెంట్ కంటిన్యూస్ ఈజ్ రైటింగ్, యామ్ రైటింగ్, ఆర్ రైటింగ్ ఉంటే ఈజ్ బీయింగ్ రిటర్న్, యామ్ బీయింగ్ రిటర్న్, ఆర్ బీయింగ్ రిటర్న్. అట్లనే ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, హ్యావ్ రిటర్న్ లేదా హ్యాస్ రిటర్న్ ఉందనుకోండి, హ్యావ్ బీన్ రిటర్న్, హ్యాస్ బీన్ రిటర్న్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ రోట్. రోట్ ఉంటే వాస్ రిటర్న్ లేదంటే వర్ రిటర్న్. తర్వాత పాస్ట్ కంటిన్యూస్ ఉందనుకోండి, వాజ్ రైటింగ్ లేదా వర్ రైటింగ్. అప్పుడు మనకి పాసివ్ వాయిస్ లో ఎలా వస్తుంది, వాజ్ బీయింగ్ రిటర్న్, వర్ బీయింగ్ రిటర్న్. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ లో హ్యాడ్ రిటర్న్, ఇక్కడ హ్యాడ్ బీన్ రిటర్న్ సింపుల్. అండ్ సింపుల్ ఫ్యూచర్ విల్ రైట్, విల్ బీ రిటర్న్. అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది అనుకోండి, విల్ హ్యావ్ రిటర్న్, విల్ హ్యావ్ బీన్ రిటర్న్. అంటే మీకు అర్థం అవడం కోసం నేను ఎక్కడెక్కడ హెల్పింగ్ వర్బ్ ఎలా తీసుకోవాలి అనే దానికి ఈ చార్ట్ రాశాను. మీకు ఇలా చూస్తే కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. డీటెయిల్ గా ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూసామనుకోండి మీకు చాలా సింపుల్ అనిపిస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ విత్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో నేను తీసుకున్న సెంటెన్స్ యాక్టివ్ లో ఏముంది, జయ ప్లేస్ ద వయలిన్, జయ ప్లేస్ ద వయలిన్. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉన్న సెంటెన్స్ స్ట్రక్చర్, సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్. మరి దీన్ని పాసివ్ వాయిస్ లోకి మనం చేసేటప్పుడు ఏమైంది, ఇక్కడ సబ్జెక్ట్ కాస్త ఎక్కడికి రావాలి, ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి రావాలి. అంటే ఈ జయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ లోకి తీసుకురావాలి కదా, స్వాప్ చేసాం కదా, ద వయలిన్ వచ్చేసింది ఇక్కడ, ద వయలిన్, ఇక్కడ జయ. అండ్ ప్లేస్ కాస్త ఏమవుతుంది, ఈజ్ ప్లేడ్. ఇక్కడ మెయిన్ వర్బ్ ప్లే అయినప్పుడు మనం ఏ టెన్స్ లో ఉన్నా కూడా మనం ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క మూడవ రూపం ప్లే, ప్లే, ప్లే. ఇక్కడ ఇది హెల్పింగ్ వర్బ్. మనం ఎందుకు ఇలా తీసుకున్నాం, వయలిన్ అనేది సింగులర్ అండ్ ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి సింగులర్ ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి ఈజ్ తీసుకున్నాం. అదే సింగులర్ పాస్ట్ టెన్స్ ఉంటే వస్ తీసుకున్నాం. మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి. అదే ప్లూరల్ ఉంటే ఆర్ ప్లేడ్ అని ఉండేది. సో సింగులర్ ఉంది కాబట్టి ఈజ్ ప్లేడ్. ఇప్పుడు చూడండి, ద వయలిన్ ఈజ్ ప్లేడ్ బై జయ. సబ్జెక్ట్ ని తీసుకొచ్చి ఆబ్జెక్ట్ లో పెట్టాం,
ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి సబ్జెక్ట్ లో పెట్టాం, మెయిన్ వెర్బ్ ని కనిపెట్టేసాం, ఐడెంటిఫై చేసేసి మెయిన్ వెర్బ్ తాలూకా మూడవ రూపం ప్లేని కాస్త ప్లేడ్ పెట్టాం. ఇక్కడ ఈ హెల్పింగ్ వెర్బ్ కోసం మనం ఏం తెలుసుకున్నాం, ఇక్కడ ఆబ్జెక్ట్ సింగులర్ అని తెలుసు, ఇది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ తీసుకున్నాం. అదే ఆబ్జెక్ట్ ప్లూరల్ అయి ఉంటే ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఆర్ వచ్చి ఉండేది. మరింత కన్ఫ్యూజన్ చేయను, మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కన్వర్షన్ చేస్తాం, వెర్బ్ని V3లో తీస్తాం. మనం ఇంకా హెల్పింగ్ వెర్బ్ ఈజ్ తీసుకున్నాం. మరి ప్రిపోజిషన్ బై ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ కి ముందర వస్తుంది అనమాట. జస్ట్ ఆబ్జెక్ట్ కి ముందర బై రావాలి. సో ద వయలిన్ ఈస్ ప్లేడ్ బై జయ. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ అంటే తెలుసు కదా మీకు, ఈజ్ కానీ ఆర్ కానీ హెల్పింగ్ వర్బ్ రావాలి కంటిన్యూస్ వస్తే. లాస్యా ఈజ్ మేకింగ్ ఏ కేక్. లాస్యా మనకి సబ్జెక్ట్ ఐడెంటిఫై చేస్తాం. ఏ కేక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, అది కూడా ఐడెంటిఫై చేస్తాం. సో ఏ కేక్ కాస్త మనకి సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది. కేక్ కాస్త ఏమైంది, సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది. ఏ కేక్. నెక్స్ట్ ఇక్కడ లాస్యం తీసుకొచ్చి ముందు ఆబ్జెక్ట్ ప్లేస్ లో పెట్టేసాం. మరి మనం ఇక్కడ రూట్ వర్బ్ కనిపెట్టాలి. మెయిన్ వర్బ్ మేకింగ్, దాని రూట్ వర్బ్ ఏమై ఉంటుంది, మేక్. మేక్ మేడ్ మేడ్ మేక్ మేడ్ మేడ్ అంటే మేక్ అనే వర్బ్ కి పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపుల్ కూడా మేడే. కాబట్టి ఇక్కడ మనం మేడ్ రాస్తాం, యాక్షన్ వర్డ్ మేడ్ రాస్తాం. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఉండేటప్పుడు మనం ఏం చేస్తాం, బీయింగ్ కంపల్సరిగా పెడతాం. ఏ కేక్ ఈజ్ బీయింగ్ మేడ్ బై లాస్యా. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం రాయాల్సిన విధానం. అండ్ థర్డ్ సెంటెన్స్ చూద్దాం. థర్డ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఏంటి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ అంటేనే గుర్తుపెట్టుకోవాలి, హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి. ప్రెజెంట్ టెన్స్ అయితే హ్యాస్ ఆర్ హ్యావ్, పాస్ట్ టెన్స్ అయితే హ్యావ్. ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో ఇది చూడండి, ఐ హ్యావ్ రిటన్ ఏ స్టోరీ. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ప్రొనౌన్ ఉంది, సబ్జెక్ట్ ప్లేస్ లో ప్రొనౌన్ ఉంది. ఐ హ్యావ్ రిటన్ ఏ స్టోరీ. ఏ స్టోరీ ఆబ్జెక్ట్, అది నాకు అర్థమైపోయింది. ఇక్కడ సబ్జెక్ట్ నాకు తెలిసిపోయింది, ఆబ్జెక్ట్ తెలిసిపోయింది. అందుకనే మనం ఏం చేసాం, స్వాప్ చేసాం. ఏ స్టోరీని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్ లో పెట్టాము. ఐ కాస్త ప్రొనౌన్ కదా, సో సబ్జెక్ట్ ప్రొనౌన్ అయినప్పుడు ఆబ్జెక్ట్ ప్రొనౌన్ మీ అవుతుంది. సో మనం అది కూడా చేంజ్ చేసాం. తర్వాత మనం ఏంటి కనిపెట్టాలి, మెయిన్ వర్బ్ ఏముంది, మెయిన్ వర్బ్ రిటన్ అంటే దాని రూట్ వర్బ్ ఏమై ఉండొచ్చు, రైట్. రైట్ రూట్ రిటన్. రైట్ అనే ఒక వర్బ్ కి మూడవ రూపం V3 రిటన్. ఇక్కడ హ్యావ్ ఉంది, ఐ ఉంది కనుకను హ్యావ్ బీన్ వచ్చింది. బట్ స్టోరీ తీసుకునేటప్పటికి స్టోరీ థర్డ్ పర్సన్ కాబట్టి హ్యాస్ బీన్ అయింది. అక్కడ ఐ హ్యావ్ బీన్ కాస్త హ్యాస్ బీన్ ఎందుకు అయింది అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వలేదు. హీ ఉంటుంటే హీ హ్యాస్ రిటన్ ఏ స్టోరీ అయి ఉండేది, షీ ఉంటే షీ హ్యాస్ రిటన్ ఏ స్టోరీ అయి ఉండేది. ఇక్కడ ఫస్ట్ పర్సన్ కాబట్టి ఐ హ్యావ్ రిటన్ ఏ స్టోరీ అని వచ్చింది. బట్ ఏ స్టోరీ ఆబ్జెక్ట్ లో ఉంది, దాన్ని మనం సబ్జెక్ట్ ప్లేస్ లో తీసుకొచ్చాం. కానీ స్టోరీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం హ్యావ్ రాయలేదు, హ్యాస్ రాస్తాం. హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉంటే వెనకాల వెంటనే మనం బీన్ అనేది రాసుకుంటాం, బ్లైండ్ గా రాసుకుని వెళ్ళిపోవచ్చు. హ్యాస్ ఉంటే హ్యాస్ బీన్, హ్యాడ్ ఉంటే హ్యాడ్ బీన్, హ్యావ్ ఉంటే హ్యావ్ బీన్. ఏ స్టోరీ హ్యాస్ బీన్ ఇక్కడ రిటన్, అక్కడ ఆల్రెడీ రిటన్. ఎందుకంటే పర్ఫెక్ట్ టెన్స్ లో మనం వెతుక్కోకర్లే, వెర్బ్ యొక్క మూడో రూపం ఏంటా అని మనం సెర్చ్ చేయక్కర్లే. ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ టెన్స్ లో V3 తోనే ఉంటుంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయినా పాస్ట్ పర్ఫెక్ట్ అయినా V3 వస్తుంది కాబట్టి మనం కళ్ళు మూసుకొని రిటర్న్ ని తెచ్చి ఇక్కడ పెట్టేసాం. ఏ స్టోరీ హ్యాస్ బీన్ రిటన్ బై మీ. సింపుల్. నెక్స్ట్ చూడండి, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది కూడా చాలా సింపుల్ గానే ఉంటుంది. ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో ఒక సెంటెన్స్ ఇచ్చా, హీ sang a song. ఇక్కడ కూడా చూడండి ప్రొనౌన్ ఉంది, హీ sang a song. సబ్జెక్ట్ ప్రొనౌన్ ఉంది, సబ్జెక్ట్ హీని తీసుకొచ్చి ఆబ్జెక్ట్ ప్లేస్ లో పెట్టేసాం. సబ్జెక్ట్ హీ అయినప్పుడు ఆబ్జెక్ట్ ఆటోమేటిక్ గా హిమ్ అవుతుంది. ఇందాక టేబుల్ ఇచ్చాను కదా,
అది మీరు క్షుణ్ణంగా చూసి ఒకసారి బై హార్ట్ చేసేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ సాంగ్ అని తీసుకొచ్చి మనం సబ్జెక్ట్ ప్లేస్ లో పెట్టేసాం. అంటే మనం స్వాప్ చేస్తాం. సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ లో పెట్టాము, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ లో పెట్టాము. అండ్ దెన్ టు ఐడెంటిఫై ద వర్బ్ ని ఐడెంటిఫై చేసాం. వర్బ్ ఏ టెన్స్ లో ఉందో తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? అక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ కనుక హెల్ప్ కావాలి. హెల్పింగ్ వర్బ్ ని మనం కనిపెట్టాలి అంటే ముందుగా మనం ఇక్కడ వర్బ్ ని కనిపెట్టి వర్బ్ ఏ టెన్స్ లో ఉందో మనం తెలుసుకోవాలి. వర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ అవుతుంది, ఈ ఆబ్జెక్ట్ ప్లూరల్ అయి ఉంటే వర్ అవుతుంది. ఇక్కడ ఏ సాంగ్ అనేటప్పుడు సింగులర్, ఈ ఆబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఏ సాంగ్, ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ పెట్టాం. యాజ్ యూజువల్ గా దీని రూట్ వర్డ్ ఏంటి? సింగ్. సింగ్ V1, V2 sang, V3 sung. సో వెర్బ్ యొక్క మూడవ రూపం ఇక్కడ సింగ్ అనే వెర్బ్ యొక్క మూడవ రూపం ఏంటి? సంగ్. సింగ్, sang, sung. ఏ సాంగ్ వాజ్ సంగ్ బై హిమ్. ఇక్కడ మనం ఈ ప్రిపోజిషన్ బై పెట్టాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. హీ sang ఏ సాంగ్. ఇక్కడ ఇది యాక్టివ్ కన్స్ట్రక్షన్ లో హీ అనే ఒక సబ్జెక్ట్ ని పాసివ్ లోకి వెళ్ళేటప్పుడు హిమ్ అయింది. ఇక్కడ ఏ సాంగ్ కాస్త సబ్జెక్ట్ లోకి వచ్చేటప్పుడు ఏ సాంగ్ అయింది. మనం వెర్బ్ ని ఐడెంటిఫై చేసాం. అది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్. ఇక్కడ సాంగ్ అనేది సింగులర్ కాబట్టి వర్స్ పెట్టాం. అండ్ దీని రూట్ వర్డ్ మనకి సింగ్ అని తెలుసు కాబట్టి సింగ్, sang, sung. అక్కడ V3 సంగ్ అయింది కాబట్టి మనం సంగ్ పెట్టాం. సో టోటల్ గా మనకి ఈ పాసివ్ కన్స్ట్రక్షన్ లోకి వచ్చేసరికి ఏ సాంగ్ వాజ్ సంగ్ బై హిమ్. నెక్స్ట్ చూడండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే కంటిన్యూస్ అంటే ఏంటి? కంటిన్యూస్ టెన్స్ అంటే ఇక్కడ వెర్బ్ ప్రోగ్రెసివ్ రూపంలో ఉంటుంది అనమాట. యాక్టివ్ చూడండి, యాక్టివ్ వాయిస్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. షీ వాజ్ సింగింగ్ ఏ సాంగ్. కంటిన్యూస్ అంటే ఇన్ఫార్మ్ ఉంటుంది కదా, ఈజ్ గానీ వర్బ్ గానీ ఆర్ గానీ వర్బ్ గానీ ఉంటేనే మనం రాయగలం ప్రోగ్రెసివ్ వర్బ్ ని. షీ వాజ్ సింగింగ్ ఏ సాంగ్. ఇందులో మనం సబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేసేసాం. సబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేసేసి ఏ సాంగ్ అనే మనం ఆబ్జెక్ట్ ని కూడా ఐడెంటిఫై చేసి స్వాప్ చేసాం. సబ్జెక్ట్ షీ కాబట్టి ప్రొనౌన్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి హర్ అయింది. ఏ సాంగ్ ఇక్కడ మనం సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకొచ్చాం. ఏ సాంగ్ ఇక్కడ సింగింగ్ అనేది అంటే దాని యొక్క రూట్ వర్బ్ ఏమై ఉంటుంది? సింగ్. సింగ్, sang, sung. అది ప్రోగ్రెసివ్ లో ఉన్నా, ప్రెజెంట్ లో ఉన్నా, పాస్ట్ లో ఉన్నా రూట్ వర్బ్ అని తెలుసుకొని దాని యొక్క మూడవ రూపం అంటే V3 ని మాత్రమే మనం రాయాలి. కాబట్టి సింగ్ అనే వర్బ్ రూట్ వర్బ్ అని తెలిసింది, దానికి మనం సంగ్. సింగ్, sang, sung. V3 రాసేసాం. ఇక్కడ V3 రాసేసాం. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వాజ్ సింగింగ్ ఉంది కాబట్టి వాజ్ బీయింగ్ సంగ్. ఏంటి? వాజ్ బీయింగ్ సంగ్. మరి ఇక్కడ మనం బై రాయాలి కదా ప్రిపోజిషన్. ఇప్పుడు చూడండి, ఏ సాంగ్ వాజ్ బీయింగ్ సంగ్ బై హర్. ఏ సాంగ్ షీ వాజ్ సింగింగ్ ఏ సాంగ్. ఏ సాంగ్ వాజ్ బీయింగ్ సంగ్ బై హర్. సింగింగ్ అంటే బీయింగ్ సంగ్, రైటింగ్ అంటే బీయింగ్ రిటెన్, రీడింగ్ అంటే బీయింగ్ రెడ్. ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మీకు చెప్పాను కదా పర్ఫెక్ట్ టెన్స్ అంటేనే హ్యావ్ ఫార్మ్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాజ్ అయినా హ్యాడ్ అయినా రెండింటికి పాస్ట్ టెన్స్ యాడ్ అయ్యి కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 ఉంటే పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది. ఇక్కడ యాక్టివ్ లో రాణి హ్యాడ్ సబ్మిటెడ్ ద ప్రాజెక్ట్. రాణి హ్యాడ్ సబ్మిటెడ్ ద ప్రాజెక్ట్ లో మనం సబ్జెక్ట్ రాణి, రాణిని ద ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ద ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ రాణిని ద ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ ని కూడా మనం స్వాప్ చేసేసి ద ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకొచ్చాం, ఇక్కడ రాణిని తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? వర్బ్. వర్బ్ ఏ టెన్స్ లో ఉందో కూడా తెలుసుకోవాలి, వెర్బ్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, వెర్బ్ యొక్క రూట్ వర్డ్ కూడా మనం తెలుసుకోవాలి. సబ్మిటెడ్ అనే వర్బ్ తో రూట్ వర్డ్ ఏంటి? సబ్మిట్. ఏంటిది? సబ్మిట్. సబ్మిట్
V1 సబ్మిట్, V2 సబ్మిటెడ్, V3 సబ్మిటెడ్. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, 2 Tలు వస్తాయి, అక్కడ ఆల్రెడీ ఉంది, సో నో కన్ఫ్యూజన్. ద ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టేసాం, రాణి పెట్టేసాం, సబ్మిటెడ్. మరి ఇక్కడ హ్యాడ్ ఉంది. పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనం కళ్ళు మూసుకొని హ్యాడ్ ఉంటే హ్యాడ్ బీన్ పెట్టేయటమే. ద ప్రాజెక్ట్ హ్యాడ్ బీన్ సబ్మిటెడ్ బై హర్. మనకి తెలుసు కదా ఇక్కడ ప్రిపోజిషన్ బై వస్తుంది. మనకి పాసివ్ వాయిస్ సెంటెన్స్ స్ట్రక్చర్ మనకి అంతా వచ్చేసింది కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసింది, ఇక్కడేమో హెల్పింగ్ వర్బ్ వచ్చేసింది, తర్వాత V3 వచ్చేసింది, తర్వాత ప్రిపోజిషన్ బై వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ చివరికి పెట్టాం. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అంటే మనకు తెలుసు కదా, will వస్తుంది కదా. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. యాక్టివ్ లో ఉన్న ఒక సెంటెన్స్ చూద్దాం. యాక్టివ్ వాయిస్ లో షీ విల్ రైట్ ద ఎగ్జామ్. షీ విల్ రైట్ ద ఎగ్జామ్ లో మనం సబ్జెక్ట్ షీ, అగైన్ ఇక్కడ ప్రొనౌన్ ఉంది సబ్జెక్ట్ ప్లేస్ లో, అండ్ ద ఎగ్జామ్ ఆబ్జెక్ట్. స్వైప్ చేసేసాం సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ని. ద ఎగ్జామ్ ఏమో సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది. షీ కాస్త ప్రొనౌన్ కదా, అప్పుడు మనకి ఆబ్జెక్ట్ హర్ అయింది. సబ్జెక్ట్ ప్రొనౌన్ లో షీ ఉంటే ఆబ్జెక్ట్ ప్రొనౌన్ లో హర్ వస్తుంది. తర్వాత మనం వెర్బ్ ని ఐడెంటిఫై చేయాలి. మెయిన్ వర్బ్ ఏంటి? రూట్ వర్డ్ రైట్. V1 రైట్, V2 రూట్, V3 రిటెన్. ఇక్కడ స్పెల్లింగ్ లో కూడా చిన్న స్లైడ్ చేంజ్ ఉంటుంది, అది కూడా మనం మైండ్ చేయాలి, లేదంటే మనకి మార్కులు పోతాయి. ద ఎగ్జామ్ రిటెన్ బై హర్. మరి ఇక్కడ విల్ ఉంటే విల్ బి, కెన్ ఉంటే కెన్ బి, షల్ ఉంటే షల్ బి. ఇది మనం గుర్తు పెట్టుకోవడమే పండగ, ఇంకా అందులో ఇంకేం చేంజ్ ఉండదు. ద ఎగ్జామ్ విల్ బి రిటెన్ బై హర్. బై అనే ప్రిపోజిషన్ కూడా మనము యాడ్ చేసాం. షీ విల్ రైట్ ద ఎగ్జామ్ కాస్త ద ఎగ్జామ్ విల్ బి రిటెన్ బై హర్. సింపుల్. మరి లాస్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో ద లాస్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో యాక్టివ్ ఫామ్ లో ఉన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ విల్ హ్యావ్ హెల్ప్డ్ ద పూర్. ఇక్కడ కూడా చూడండి సెంటెన్స్ ఎలా ప్రొనౌన్ తో స్టార్ట్ అయింది. ప్రొనౌన్ ప్లేస్ లో ఐ ఉండేటప్పుడు సబ్జెక్ట్ ప్రొనౌన్ ఐ అయితే ఆబ్జెక్ట్ ప్రొనౌన్ మీ. సో స్వాప్ చేస్తాం, ఐ కాస్త మీ అయింది. ద పూర్ అనే ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకొచ్చేసాం. ద పూర్ అనే ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకొచ్చేసాం. ద పూర్. ఇక్కడ హెల్ప్. హెల్ప్డ్ అంటే ఇంకా హెల్ప్డ్. ఇక్కడ V3 కూడా హెల్ప్డే. ఎందుకంటే పర్ఫెక్ట్ టెన్స్ లో ఎప్పుడు కూడా V3 ఉంటుంది కాబట్టి V3 కోసం మనం పెద్దగా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ స్పెల్లింగ్ కానీ లేకపోతే V3 ఏంటా అని ఆలోచించవలసిన పని లేదు. ద పూర్ ఇక్కడ హెల్ప్డ్. మరి విల్ హ్యావ్, షల్ హ్యావ్, అలా ఏది ఉన్నా కూడా విల్ హ్యావ్ ఉంటే విల్ హ్యావ్ బీన్, షల్ హ్యావ్ ఉంటే షల్ హ్యావ్ బీన్. హెల్ప్డ్. ఇక్కడ మరి బై అనే ఒక ప్రిపోజిషన్ ని యాడ్ చేసేస్తే కంప్లీట్ పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసింది. ద పూర్ విల్ హ్యావ్ బీన్ హెల్ప్డ్ బై మీ. ఇది ఈ 8 టైప్ ఆఫ్ సెంటెన్సెస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ని ఎలా పాసివ్ ఫామ్ లో రాయాలో చెప్తా. ఇంకా ఇది చాలా లాస్ట్ సబ్జెక్టు కాబట్టి నా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది కదా, అప్పుడు మీరు ఏది మిస్ అవ్వకుండా అన్నీ కూడా చూడగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జ్యోతి. థ్యాంక్ యూ.